హలో అండి, ఈ వీడియో వచ్చేసి ఓటింగ్ ఆర్డర్ గురించి. ఓటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది ఏమనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చూసుకున్నట్టే తనుజ ఓటింగ్లోకి వచ్చిందంటే ఫస్ట్ తనుజానే ఉంటుంది. లాస్ట్ వీక్ ఒకటి తప్పితే ఈ వీక్లో అయితే తనుజ ఓటింగ్లో ఫస్ట్ ఉంది. ఎందుకంటే ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ కూడా లేరు కాబట్టి టాప్లో మాత్రం తనుజానే ఉంది. తనుజాకి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటున్నాయి ఈ మధ్య టాస్క్లో ఆడడంలో. ఈరోజు నిన్న మొన్న ఆడిన టాస్క్లో కూడా తను చూపించి విన్ అయిన విధానం, భరణి డెమోన్ అండ్ తనుజాకి ఆడిన గేమ్లో తనుజ గెలిచింది కదా, ఆ ముచ్చట ఆ విషయంలో కూడా కొంచెం తనకి ఓట్లు అనేవి పడుతున్నాయి. తను స్ట్రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది ప్రతిసారి. సెకండ్లో వచ్చేసి డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని అందరికి తెలిసిన విషయమే. డెమోన్ పవన్కి ముందు నుంచి ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా కళ్యాణ్తో ఆడిన గేమ్ ఉంది కదా, ఆ గేమ్ తర్వాత ఓట్స్ ఇంకెక్కువ పెరిగాయి. తన ఎఫర్ట్స్ చూసి తను ఆడే విధానం బట్టి, తన బిహేవియర్ బట్టి, స్టాండ్ తీసుకునే దాన్ని బట్టి ఓట్లు అయితే పెరుగుతున్నాయి. ఇంకా డెమోన్కి స్ట్రాంగ్గా ఓట్లు పడుతున్నాయి. ఈ వీక్లో టీటీఎఫ్ నుంచి బయటకు వచ్చాడు, ఎలిమినేట్ అయ్యి. టీటీఎఫ్ నుంచి రేస్ నుంచి తప్పించుకున్నాడు. అంటే టీటీఎఫ్ రేస్ నుంచి తను ఎగ్జిట్ అయిపోయాడు కాబట్టి తనకు ప్లస్ అనే చెప్పాలి. ఇంకా ఓట్స్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చి థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారికి కూడా ఓట్స్ అయితే బాగానే పడుతున్నాయి. తన మాట ఎంత గట్టిగా మాట్లాడిందో దానివల్ల ఓట్స్ అయితే పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు సెకండ్ టైం ఓట్స్లోకి వచ్చినప్పటి నుంచి కొంచెం ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది. బాండ్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఓట్స్ పెరిగాయి. ప్లస్ నిన్న జరిగిన టాస్క్లో తనుజ అండ్ భరణి ఇద్దరు కలిసి డెమోన్ ఓడించినా సరే భరణి మైండ్లో ఏముందంటే నేను ఎట్లయినా టీటీఎఫ్ 5కి రావాలి, ఎందుకంటే తనుజ ఎట్లయినా టాప్లో ఉంటుందని తనకు తెలిసిన విషయం బయటికి పోయి వచ్చినప్పుడు. కానీ భరణి అనుకునేది నేను ఎలాగైనా రావాలంటే పవన్ ఆపాలని చెప్పేసి, తనుజ ఎట్లయినా పవన్ ఆపుతా, నేను కూడా పవన్ ఆపుతా అని చెప్పి ఇద్దరు ఆపారు. సో కొంచెం కొంచెంలో భరణి కొంచెం లాస్ట్ అయ్యాడు. అట్లా భరణి స్ట్రాంగ్గానే ఉన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి రీతు అయితే ఉంది. రీతుకి ఓట్లు అనేటివి అంతే ఫిఫ్త్లోనే ఉంది, పెరగట్లేదు. కొంచెం ఎందుకు తక్కువగానే ఓట్లు పడుతుంది. టాప్ 5లో ఉండడం కొంచెం కష్టమని చెప్పాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి 6th సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న ఓట్లు అయితే అసలు పడట్లేదు. ఈ వీక్ సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోవడంలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. తనే వెళ్ళిపోతాడని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం, ఎందుకంటే అంత తక్కువ ఓట్లు అయితే పడుతున్నాయి. ఇదే అండి ఓటింగ్ ఆర్డర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.